రేవంత్ కోరినట్టు రైతుల కోసం అవసరమైతే రక్తం ఇచ్చేందుకు సిద్ధమన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. హరీష్ రావు మాటలు నమ్మశక్యం కాదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి కోసం వెతికారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఎంతో మంది యువకుల బలిదానాలకి కారణమయ్యారని హరీష్ రావుపై మండిపడ్డారు జగ్గారెడ్డి. మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న, అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ, తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసిండు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతుండే అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ రోజుల్లో కేటీఆర్ గారు, మీరు మాట్లాడే మాటలకు, ఆ ఎమోషన్స్కి మేము సావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు రెచ్చగొట్టడం, పిల్లలు చచ్చిపోవడం, మేము తెలంగాణకు రక్తం ధారపోస్తామనడం, పిల్లలు చచ్చిపోవడం, తెలంగాణ కోసం నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం, ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ, బామ్మర్ది కానీ, లేకపోతే మేనల్లుడు కానీ, లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిర్రా? అది మీరు, ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి.